చేపడితే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీరు ధైర్యంగా ప్రజలకు ముందు వెళ్ళవచ్చని నా ఉద్దేశం. సో ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టు ఏదైతే మహారాష్ట్రతో అప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు అనేదాంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఒప్పుకోలేదు. ఈవెన్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, అయినా కూడా సాధించుకోలేకపోయింది. సరే, ఆ తర్వాత అక్కడ ప్రభుత్వాలు మారే, ఇక్కడ ప్రభుత్వాలు మారే, అయినా కూడా చర్చలు సఫలం కాలేదు. కాబట్టి మన తెలంగాణ భౌగోళిక పరిస్థితుల ప్రకారము అక్కడ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అంతకుమించి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఎత్తిపోతలకు వెళ్ళాము అనేది గౌతమ్ గారు చెప్పిన విషయం. దాంతోపాటు ఇప్పటివరకు శ్రవణ్ గారు అన్నట్టు నిజంగానే అప్పట్లో ఈ చర్చ కూడా జరిగింది. సరే, కుంగిపోయాయా, దాంట్లో అవినీతి జరిగిందా, ఇదంతా చేస్తూనే ఆ ప్రాజెక్టునే దాన్ని మరమ్మతులు చేపించి రైతులకు అందుబాటులోకి సాగులోకి తీసుకొస్తే బాగుండేది అని. ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర కట్టేటప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు దాన్ని ఎత్తు తగ్గించి కట్టమని చెప్పారు. ఇరు రాష్ట్రాలు కూర్చున్నప్పుడు ఎత్తు తగ్గిస్తే మేము ఒప్పుకుంటామని చెప్పినారు, మాట్లాడారు. దాని తర్వాత కేసీఆర్ గారు ప్రత్యేకంగా దీన్ని ఆర్థిక వనరులుగా మార్చుకోవడం కోసమే తుమ్మిడిహట్టి నుంచి ఇక్కడ మేడిగడ్డ కానీ సుందెల ఇటువైపున తీసుకొచ్చింది అదే ఆలోచన. ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే చాలా విలేజ్లు మునిగిపోతున్నాయి, ఎత్తు తగ్గిస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పినప్పుడు కూడా దాన్ని మార్చుకున్నటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు శ్రవణ్ గారు చెప్తా ఉన్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. 42 గ్రామాలు మునిగిపోతే లిఫ్ట్ చేస్తే భద్రాచలం కూడా మునిగిపోతుంది, అది మీ ఇష్టం అని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఎట్లా బలవంతంగా ఎట్లా నింపుతారు? అది కనీసం దాన్ని చూడాలి. అవినీతి ప్రాజెక్టు కావచ్చు, అసలు మొత్తం ఏం జరిగినా ఏం లేదు. ఇప్పుడు ఎందుకు పోరాడి తెచ్చుకున్నా, తెలంగాణ అప్రపాలు చేసుకోవడానికి తెచ్చుకున్నావా? ఏం జరిగినా ఏం లేదు. ప్రజలు 10 రూపాయలు ఇస్తే ఓటేస్తారు, లేదా 1000 రూపాయలు ఇస్తే ఓటేస్తారు, ఏముంది అట్లా చెప్పడానికి? అది కాదు కదా. సరే, చెప్తా ఉన్నారు కదా మీరు ఎంత ఇచ్చిన ఓట్ల విషయం అది అసలు అది నేర్పింది అంతకుముందు మేము లేవు కదా. మీరు 60 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది, మీరు విషయం ఏముంది? ఎత్తు తగ్గించో పెంచో మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. నేను మాట్లాడిన తర్వాత చెప్పు. నేను మాట్లాడిన తర్వాత చెప్పు. తుమ్మిడిహట్టి దగ్గర అది ఒప్పుకున్నది, దాన్ని ఎత్తు తగ్గించి కాంగ్రెస్ దగ్గర అప్పుడు రాలేదు. చర్చలు జరుగుతున్న టైంలో 2014 ప్రభుత్వం పోయింది, కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినప్పుడు హరీష్ రావును పంపించిన వాళ్ళే చెప్తున్నారు. అంతకు ముందు అప్పుడు ఎత్తు తగ్గడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నా కూడా ఇక్కడికి మార్చడానికి 2007 నుంచి చర్చ ఉంది. దీన్ని మార్చినప్పుడు 85 ఫిల్లర్స్ కడితే 2 కుగిపోవా? అది ప్రాజెక్టా లేకపోతే ఇల్లా? మొత్తం కూడా ఇంజనీర్స్ ఎవరైనా కూడా 100 ఏళ్ల క్రితం నీళ్ళు ఎట్లు వస్తాయి, తర్వాత ఎటువంటి ఉప్పెళ్ళు వస్తాయి, ఎటువంటి భూకంపాలు వస్తాయి, వాటిని అన్నింటినీ తట్టుకునే విధంగా ఉంటుంది. అటువంటిది లేకుండా వస్తే కొట్టకపోయింది, కింద కొట్టకపోయింది అని అంటే ఎందుకు కేసు పెట్టలేదు మీ ప్రభుత్వము? మీ మీద కేసులు పెట్టి సాధిద్దామని కాదు, తెలంగాణ ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందా లేదా, నాగార్జున సాగర్ కొట్టుకుపోయిందా లేదా, దానికి ఆ తర్వాత దానికి అవును, దాని అది కూడా దెబ్బతిన్నది. దెబ్బతిన్న వాస్తవం మీరు చరిత్ర చదువుకోకుండా చేసింది. మొదట్లోనే చేసిండ్రు, అది జరిగిన తర్వాత 2 రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ మీద ఎందుకు కేసు వేయలేదని మరి మీరు కూడా పీసీ ఘోష్ కమిషన్ కూడా మెగా కృష్ణారెడ్డిని ఎందుకు విచారణ ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆల్రెడీ ఇచ్చిన తర్వాత ఇంకెప్పుడు విచారణ చేస్తారు? అంటే ఒకటే రోజు 24 గంటలు పీసీ ఘోష్ కమిషన్ ఆల్రెడీ ఇంతమంది పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చి 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. 4 రోజులు ఏం జరిగింది ఏందని ఇప్పుడు దాని మీద ఒక కమిటీ వేసారు. దీని తర్వాత క్యాబినెట్ లో చర్చించి అసెంబ్లీలో చర్చించి ఎంబటే 3 రోజులు చేసి దుబాయ్ గవర్నమెంటా సౌదీ అరేబియా గవర్నమెంటా? అట్లా కాదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా దీనికి బాధ్యులు ఎవరు, దీని వెనక ఏముంది, దీన్ని కట్టడానికి ఆర్థికంగా దొబ్బటానికి కట్టినరా, నిజంగానే ప్రజలకు సేవ చేయడానికి కట్టినరా అనేది ముఖ్యం. ఎందుకనంటే
ఇదే కేసీఆర్ గారు ఉప ఎన్నికల్లో హుజూర్నగర్ గెలిచినప్పుడు సూర్యాపేటకు నీళ్లు వస్తున్నాయని పూలు చల్లాడు. సూర్యాపేట కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా? ఎస్ఆర్ఎస్పి నీళ్ళు అవి. ఈ విధంగా తెలంగాణ ప్రజలు మోసం చేశారు. ఇదంతా కూడా అక్కడ ఉండి చూసి మేము ఏం చేయాలో అర్థం కాలే. ఇట్లా నిట్టనే ఉన్న ప్రజలందరినీ మోసం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి వాస్తవమైనటువంటి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం పోరాడినాం. ఎవరినో మోయటానికో ఇంకొరినో మోయటానికి కాదు. ఇది 1 ఎకరానికి 11 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది దీని మీద. ఇదంతా కూడా ఇలా మనం కట్టాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణ నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. మరి ఎన్నో ఉద్యమాలు ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ ఒక్క ప్రాజెక్టు కోసం మొత్తం దివాలా ఎత్తే పరిస్థితులు ఇలా మనం నోరిప్పకూడదా? ఇదే ఉద్యమకారులు ఇలా నోరిప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇలా దీన్ని మనం ఎవరినో వెనకేసుకొచ్చి ఇది బ్రహ్మాండంగా ఉందని చెప్పడం కంటే నిజంగా అందులో జరుగుతున్నది ఏంది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమిచ్చింది? లిఖితపూర్వకంగా ఏమిచ్చింది? సిడబ్ల్యూసి కమిషన్ ఎన్నిటి జరిగిన తర్వాత సెంట్రల్లో మా గవర్నమెంట్ లేదు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. అవి ఇచ్చినటువంటి మొత్తం ఏమేమి ఇచ్చిందనేది లిఖితపూర్వకంగా ఇప్పటికి 10 సార్లు మొత్తం ప్రజలకు చూపించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇంకా దాన్ని మసిపూసి మారడికాయ చేయాలనుకుంటే అది ప్రజలను మోసం చేయడం అవసరం లేదు. ముఖ్యంగా ఉద్యమకారులకు అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ని వెనకేసుకురావాలంటే వెనకేసుకురండి. అది కూడా తెలంగాణ నాశనం అయిపోతే దివాలా ఎత్తిన ఏం లేదనుకుంటే వెనకేసుకురండి. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది దివాలా ఎత్తినాం, అప్రపాలైనాం. దీని మీద మాట్లాడకుండా ఏదేదో చూపించి దాన్ని మొత్తం భూతత్వాన్ని చూపించి ఏం లేదు, కాళేశ్వరం 2 పోతే ఏం లేదు, 3 పోతే 15,000-16 వేల కోట్లు లిఫ్ట్ చేయాలంటే ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ బతుకుద్దా? 11 లక్షల రూపాయలు ఎకరానికి ఖర్చు పెట్టి ఇలా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. 1 ఎకరానికి కూడా నీళ్ళు బారలే. మొత్తం ఈ 4 ఏళ్లలో 163 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసారు. ఇంతవరకు ఇటువంటి పరిస్థితులు కావచ్చు. తెలవనప్పుడు అనొచ్చు, తెలిసిన తర్వాత ఇంత దుర్మార్గమైందని తెలిసింది. దాని గురించి ఇప్పుడు కాళేశ్వరం ప్రపంచంలో అద్భుతమైన ఇంత దుర్మార్గమైందని ఇప్పుడు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇన్ని లక్షల ఎకరాల సాగు వచ్చింది అనేది ఒక ప్రాజెక్ట్ చూడటానికి పోలీసు వాళ్ళు పారబెట్టి ఎందుకు పోలేదు? నేను అదే చెప్తున్నా. మా లెక్క ప్రకారం వేరే ఉంది, కానీ మీ లెక్క ప్రకారమే మీ సోర్స్ ప్రకారమే గవర్నమెంట్ ఎంత ఎత్తిపోయిన చెప్పాలంటే 20 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. అదే కదా 2 సంవత్సరాల నుంచి నీళ్లు కాళేశ్వరం నుంచి రావట్లే కదా. ఇవాళ 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఎట్లా పండింది? ఉండే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎట్లా పండింది? ఏ విధంగా ముట్టుకోలేదు. ఏది ముట్టకుండా ఉత్తరం అట్లా పడేసి 2014లో మీ సర్కారే ఉంది, 13లో మీరే ఉంది. అంటే అంతకుముందు మీరే ఉంది కదా. ఆనాడు ఇంత పంట పండనప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు మీరు వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు? మొత్తం బోర్లు వేసుకున్నారు. బస్తాలు పడేది 45 బస్తాలు పడుతుంది. మాట్లాడతారు 45 బస్తాలు పడుతుంది. 2013-14 ఎందుకు బోర్లు వేసుకోలేదు? అప్పుడు ఇంకా అప్పుడు ప్రజల దగ్గర బోర్లు వేసుకునే పరిస్థితి లేదనే కదా ఈ గవర్నమెంట్ తెచ్చింది. ఎన్ని రోజులు మాకు బోర్లు అన్నారు, ఎన్ని రోజులు బోర్లు లేకుండే ఈ 10 ఏళ్లలో అంతే వచ్చింది. మరి బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అప్పుడు 25 బస్తాలు పండితే ఎకరానికి ఇలా 45 బస్తాలు పడుతుంది. ఇలా ఆధునికమైన టెక్నాలజీ వచ్చింది. పడేటటువంటి చెప్పిన చెప్పండి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. తరిమి కొడతారు బానిసలు తప్ప తరిమి ఈ స్థానిక కావచ్చు పోటీ చేసే దమ్ము లేదు. రేపో మాప తీసుకొని బొక్కలు తొమ్మితే నీ కేసీఆర్ కేటీఆర్ ని నీ పార్టీ ఎట్లా తెలుస్తుంది. లాంటి వాళ్ళు మొత్తం వెళ్ళిపోతారు నీ పార్టీ నుంచి. ఇంకెక్కడ కొడతారో చూద్దాం. తరిమి కొట్టే దగ్గర తెలియదు కాంగ్రెస్ పార్టీ గురించి. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ
తరిమి కొడతారో తరిమి కొట్టించుకుంటారో తెలుస్తుంది. 25, 30 బాలిసలు తరిమి కొట్టేది గ్యారంటీ. దొరల్ని బాలిసలు తరిమి కొట్టేది గ్యారంటీ. అందుకే 2 సంవత్సరాలు ఎన్ని ఎన్ని చెప్తారు. చెప్తారు